పీకే ఎంటర్టైన్మెంట్ ప్రసాద్ సతివాడ కీర్తి రాకోటి ఆధ్వర్యంలో ప్రముఖులు అతిథుల మధ్య షార్ట్ ఫిల్మ్ బహుమతి ప్రధానోత్సవం ఆనందోత్సవంలో మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోకతోట సింహాచలం ద్వారా రవితేజ డెవలపర్స్ చైర్మన్, బీజేపీ నాయకులు, రాష్ట్ర ఏబీబీఎస్ నేషనల్ కన్వీనర్ మోహన్ శ్రీవత్స, త్రిభానాధారి, బార్బరిక్ మూవీ డైరెక్టర్ మూడిదాన పూర్ణచంద్రరావు, సీనియర్ జనసేన నాయకులు, మర్చెంట్ నేవీ, గురజాడ విద్యా సంస్థల అధినేత శ్రీమతి సంయుక్త తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మనులచే జ్యోతి ప్రజలను గావించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కళాకారులు, కళాభిమానులు ఎందరో ఉన్నారని, కానీ ప్రోత్సహించే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. ఏ రంగంలోనైనా ఎవరికి శ్రీకాకుళం కళాకారులు తీసిపోరని, ప్రోత్సహిస్తే శ్రీకాకుళం స్థాయిని పెంచే కళాకారులు ఉన్నారని కొనియాడారు. పీకే ఎంటర్టైన్మెంట్ ప్రసాద్ కీర్తి కృషికి పట్టం కట్టిన ప్రోగ్రాం ఇదని, షార్ట్ ఫిల్మ్ తీసేవారికి వాళ్ళ టాలెంట్ను బయటకు తీసేందుకు ప్రయత్నం అపూర్వమైనదని, అంతేకాక ఇక నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా సపోర్ట్ చేస్తూ వారికి సహాయ సహకారాలు అందించడం అన్నది అభినందించవలసిన విషయమని అన్నారు. షార్ట్ ఫిల్మ్ పోటీలలో బెస్ట్ అవార్డ్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్పెషల్ బహుమతులు గెలుపొందిన క్షణం మత్తు, సింహగర్జన, నమ్మక ద్రోహం, దుఃఖం, నోటిఫికేషన్, సంతోషమే నాన్న, డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు పీకే ఎంటర్టైన్మెంట్స్ టీం మరియు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ టీం పూర్వశ్రీ నారా హర్షవర్ధన్, కుమారి, సరస్వతి, దీపు, మధు, సిద్ధు, మీనాక్షి, రియా, అప్పారావు, సామాజిక సేవకులు ఉర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. దేశ సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే మనం చూస్తున్నాం బార్డర్లో వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రతి ఒక్క యువత ఆర్మీ ఆ బార్డర్లో మన కోసం ఆర్మీస్ కష్టపడి అక్కడ గన్ పట్టుకొని అక్కడ ఉండి మన తాలూకా స్వేచ్ఛను కాపాడుతున్న యువత. అటువంటి యువత ఈరోజు మన భారతదేశంలో ఈ మాదక ద్రవ్యాలు బారిన పడి వాళ్ళ తాలూకా జీవితం, వాళ్ళ తాలూకా ఆరోగ్యం నిర్వీర్యం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. అంటే వారిని కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యత. ఎందుకంటే పక్కనున్న వ్యక్తి చెడిపోతుంటే మనం చూడడం కరెక్ట్ కాదు. వారికి తెలియచేయండి. ఎందుకంటే ఈ యువత అనేది భావి భారత నిర్మాతలు, జస్ట్ మన భారతదేశానికి కాబోయే భావి భారత నిర్మాతలు. అటువంటి యువతను కాపాడుకోవడం అందరూ కర్తవ్యం. యువత కూడా ఇచ్చే సందేశం అంటే యువత ఎవరైతే మాదక ద్రవ్యాలు బారిన పడతారో ముందుగా వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది, తరువాత వాళ్ళ వ్యక్తిత్వ హననం జరుగుతుంది, తరువాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ఉండదు, అలాగే సమాజానికి కూడా ఎటువంటి మంచి పేరు ఉండదు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఈ 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు తన లైఫ్ స్పాయిల్ అయిపోవడం జరుగుతుంది. ఇదే అవసరం. అంటే మనిషిగా జీవించాలి అంటే, మనిషిగా పుట్టాలంటే ఎన్నో జన్మలు తీసుకుంటే కానీ మానవ జన్మ రాదు. అటువంటి మహత్తరమైన జన్మ తీసుకొని ఈ తుచ్చమైన ఈ తక్కువ దీనికోసం ఈ మాదక ద్రవ్యాలు పడి ఎంతోమంది యువత పెడదామ పడుతున్నారు. మనిషి ఒక శ్రీకాకుళానికి, కళింగాంధ్రకి ఘనకీర్తి గతంలో ఉంది. ఎక్కడికైనా వెళ్తే అబ్బా కళింగాంధ్ర, తొలి కథ రాసిన గురజాడ మీ ఊరుడే, తొలి హరికథ చెప్పిన నాయుడు మీ వాడే, ఇలా మన తాతలు నేతులు గురించి మాట్లాడతారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే గత చరిత్ర చెప్పి బతుకుతున్నాం. అందులో ముఖ్యంగా కళారంగంలో చాలా ప్రసిద్ధులు ఈ నేల నుండి వచ్చారు, శ్రీకాకుళం నుండి కూడా వచ్చారు, సినిమా రంగంలో కూడా ప్రసిద్ధులైనారు. కానీ ఇవాళ శ్రీకాకుళానికి ఆ ప్రోత్సాహం లేదు, కళింగాంధ్రకే లేదు. ఆ సందర్భంలో నిరుత్సాహం ఉంది. అసలు నిజానికి సార్ ఒక సినిమా అద్భుతంగా సుసరాన్ కుర్రాడు, చాలా అద్భుతమైన సినిమా. అది చిన్న చిన్న లోట్లు ఉండొచ్చు. ఈ శ్రీకాకుళం, కళింగాంధ్ర నుంచి చాలా మంచి డైరెక్టర్లు వచ్చారు. కరుణ కుమార్ అని పలాస తీశారు, అలాగే పరద అని విశాఖపట్నం కురవాడు, కోర్టు, మా అబ్బాయి కన్యాకుమారి. ఇన్ని మంచి సినిమాలు వచ్చిన అవకాశాన్ని కల్పించినటువంటి పీకే ఎంటర్టైన్మెంట్ వారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రాంగణం, ఏదైతే హాల్ ఇంత పల్చగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీరు సామాజిక అంశం మీద షార్ట్ ఫిల్మ్స్ తీశారండి. మీరు అలా తీస్తే మీరు ఇలా రోడ్డు మీద వెళ్తూ కూడా కన్నెత్తి చూడడం గుర్తుపెట్టుకోండి. సో ఇది చెప్తామని మీరు చాలా మంచి ప్రయత్నం చేశారు. కానీ
నేను ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ తీసి పార్టిసిపేట్ చేసి ఈరోజు సార్ కొన్ని సెలెక్ట్ చేసి ఉంటారు, ఖచ్చితంగా బాగా తీసి ఉంటారు. నేను మీరు ఈ సామాజిక అంశం మీద అనగానే షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి సార్ చెప్పారు. షార్ట్ ఫిల్మ్స్ రెగ్యులర్గా తీస్తున్నారు, అలా కాదు. గొప్ప సినిమాలు, బలగం లాంటి సినిమా కూడా అద్భుతంగా ఆడింది సార్. మంచి సినిమాలు చూస్తారు ఖచ్చితంగా. ఓకే, నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నేను షార్ట్ ఫిల్మ్ అంటే సార్ చెప్పిన తర్వాత ఒకటి నాకు గుర్తొచ్చింది. నేను 2002లో ఇండస్ట్రీకి వెళ్దాం, నా టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనేటప్పుడు ఒక్క షార్ట్ ఫిల్మ్ చూశాను నేను. అది వరల్డ్ అక్కడ ఏదో పెద్ద అవార్డు సంపాదించిన, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. నేను చెప్తే 2 నిమిషాలు అవుద్ది, కానీ అది 1 మినిట్ షార్ట్ ఫిల్మ్. మీకు ఎందుకు చెప్తున్నానంటే మేకర్స్కి ఆ 1 మినిట్ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే, ఒక గుడ్డివాడు ఒక ఫుట్పాత్ పైన రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. ఒక అతను వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్దామని ముందుకు నడిచాడు. గుడ్డివాడు ఆగండి సార్ అన్నాడు. అనగానే వెనక్కి ఆ గుడ్డివాడు అలా కర్ర పట్టుకుంటూ అలా వెళ్ళాడు. ఆ రైట్ సైడ్లో ఒక డోర్ ఇలా కర్రతో నెట్టి అక్కడ వేస్ట్గా వాటర్ లీక్ అయిపోతుంది, ఎవరో వదిలేశారు. దాన్ని క్లోజ్ చేసి నా ఓకే సార్ అని చెప్పి ఆయన కర్రించి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి చెప్పాడు. జస్ట్ 1 మినిట్ సార్. ఇది మీకు చెప్తే చప్పటి కొట్టాలని అనిపించట్లేదా? అర్థం కాలేదు ఏంటి? అర్థమైందా? ఓ, సామాజిక అంశం అంటే అర్థం కాదు సార్. అంటే మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనం ఫ్యూచర్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటిని పట్టుకొని చాలా క్రియేటివ్గా అద్భుతంగా తీయవచ్చు షార్ట్ ఫిల్మ్స్ 1 మినిట్లో. ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. దానివల్ల ప్రతి ఒక్క రంగంలో కూడా, అంటే మన షార్ట్ ఫిల్మ్సే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా యువత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు అనేది చాలా మెరుగ్గా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది యువత చదువులో మెరుగ్గా ఉండి కూడా చదువుని పక్కన పెట్టి కేవలం షార్ట్ ఫిల్మ్ అనే ఒక ఇంట్రెస్ట్తో చదువుని చాలా పక్కదో పెట్టి భవిష్యత్తుని ఈ షార్ట్ ఫిల్మ్స్లో కూడా వాళ్ళు అనుకున్న అవకాశాలు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఏంటంటే అంధకారంలో తీసుకుంటున్నారు. అలాగే ఇంకొంతమంది యువత వాళ్ళ యొక్క ఫ్యామిలీ కండిషన్స్ని, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోలేక షార్ట్ ఫిల్మ్స్ అంటే అందరికీ తెలిసిందే, ఇది కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి ఇదే. ఆ డబ్బుల కోసం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోక అప్పులు చేసి వాళ్ళు ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇంకొంతమంది విషయం చూస్తే ఇంకొంతమంది యువత ఏం చేస్తున్నారంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ కోసం షార్ట్ మనీ, అంటే లైక్ మన బెట్టింగ్ ల్యాబ్స్లో యాప్ బెట్టింగ్స్ అని కానీ, లేదంటే కొన్ని చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఆ డబ్బులు సంపాదించి ఇందులో పెట్టి షార్ట్ ఫిల్మ్ తీయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలామంది ఆశ చూపించడం వల్ల వాళ్ళ కోసం చాలా టైం వృధా చేస్తున్నారు ఈ షార్ట్ ఫిల్మ్స్ కోసం. ఏదైనా సరే మా తమ్ముడు ప్రసాద్ గారిని కాంటాక్ట్ చేయగలిగితే భవిష్యత్తులో మీకు అవసరమైన ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా మేము మీకు ఫ్రీగా ఉచితంగా ఇవ్వగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ముఖ్య విన్నపం, ఇదే విధంగా ఇప్పుడు మీరు మాట్లాడే విధంగానే పీకే ఎంటర్టైన్మెంట్స్ మీరు కూడా వెనుకుండి సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మన శ్రీకాకుళం యువత ఒక సంవత్సరంలో మనం మంచి డైరెక్టర్ని అందరినీ చూడగలం. చాలా మంచి కళా నైపుణ్యం ఉన్న జిల్లా మనది. అయినప్పటికీ ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్నాం. ఇప్పుడు సార్ ఒక మూవీ తీశారు, అది కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతూ మన శ్రీకాకుళం జిల్లా ఇంతమంది ఉన్నారు అంటే మనకి చాలా గౌరవం. మీరు ఎక్కడున్నా సరే ఈరోజు ఈ స్టేజ్ ఉండడానికి కారణం గజపతి సార్ వాళ్ళే సార్. లెన్స్ ఎక్కడ ఏ లెన్స్ పెట్టాలి, ఎక్కడ ఏ లెన్స్ వాడాలి
ఎక్కడ ఏ కెమెరా వాడాలి. జర్నలిజం అనే షార్ట్ ఫిల్మ్ తీసాను, సిద్ధంపేట 15 రోజులు. స్టోరీ అంతా మన శ్రీనివాస రెడ్డిది. చాలా జర్నలిజం అంటే ఒక ప్రతి మనిషిలో గుర్తొచ్చే పదం జర్నలిజం. ఆ పదం వల్ల ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. అలాంటి జర్నలిజం గురించి నేను షార్ట్ ఫిల్మ్ తీసాను. సీతంపేటలో దగ్గర 10 రోజులు ఉన్నాను. దానికి నాకు బాగా సపోర్ట్ చేశారు కొడ్డుపల్లి లక్ష్మణ్ గారు. నిజంగా మా పెద్దలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మరొక మీరు కలియగానే మరొక 2 నెలల రోజులు వస్తుంది జర్నలిజం, చూద్దాం అందరం. ఇదంతా ఒక ఎత్తు అయితే షార్ట్ ఫిలిం తీసినప్పుడు